ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మార్చి 27వ తారీఖున 3వ నెలలో గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఉప సర్పంచ్ ఎన్నిక నిర్ణయించబడి ఉన్నది. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వరదరాజరెడ్డి అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యాన్ని పాతరేసి ఎంత అన్యాయంగా ప్రవర్తించినేది ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలే కాకుండా యావత్ ప్రపంచమంతా చూసింది. 20 మంది కలిగిన వార్డు మెంబర్ల గోపవరం గ్రామ పంచాయతీలో 20 మంది వార్డు మెంబర్లు, అందులో 19 మంది మేము గెలిచినాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒక్కరు తెలుగుదేశం పార్టీ గెలిచినారు. ఇది 4 సంవత్సరాల కిందటి మాట. మార్చి 27వ తారీఖున ఉప సర్పంచ్ను ఎన్నుకోవాల్సి ఉంది. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది, తేదీ ఖరారు చేసినారు. అప్పటికి మా వైపు నుంచి ఈ తెలుగుదేశం పార్టీ వార్డు మెంబరుకు తోడు మా వార్డు మరొక 5 మంది అక్కడికి పోవడం జరిగింది. అంతా వెరసి తెలుగుదేశం పార్టీ వైపు దగ్గర వారి సొంత బలం 1, మా బలాన్ని తీసుకుంటే 5, కలిపితే 6, ఇక మేము 14 మంది. 14 మంది బలం కలిగిన మేము ఒకవైపు, 6 మంది బలం కలిగిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు. ఎవరు ఉప సర్పంచ్గా ఎన్నికైతారో ఒక్కసారి ప్రజల్ని ఆలోచించమంటున్నా. ప్రజలందరికీ తెలిసినదైతే 14లోనే ఒకడైతాడు అంటారు, కానీ వరదరాజుడికి తెలిసినదైతే నేనెవరిని అనుకుంటే వాడు 6 మందిలోనే అవుతాడు అనేది ఆయనకు తెలిసినది. దీనికి ప్రభుత్వం ఉంది కాబట్టి పోలీసులను, రెవెన్యూ డిపార్ట్మెంట్ను, ఎన్నికల నిర్వహణ చేసే అధికారులను అందరినీ కూడా ఆయన అధికారానికి దాసోహం అనిపించుకొని అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి ప్రజాస్వామ్యానికి పాతరేసి ఒక చిన్న ఉప సర్పంచ్ ఎన్నికను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కకూడదు, తన పార్టీకి తనకు సంబంధించిన వాడిని చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన చేసిన హింస అంతా ఇంత కాదు. మా వార్డు మెంబర్లు 14 మందిని ఓటు వేసే ప్రదేశానికే రానియకుండా అడ్డుకోవడం, ఇంత రాళ్లతో కొట్టడం, జీపుల మీద దాడి చేయడం, మహిళల మీద దాడి చేయడం, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం, పోలీసులు పిలుచుకొని పోతామని చెప్పి పెద్ద మసీదు దగ్గర పిలుచుకొని పోయి తెలుగుదేశం పార్టీ రౌడీలకు రాళ్లతో కొట్టమని అప్పచెప్పడం, ఫేక్ ఐడి కార్డు సృష్టించి వాళ్ళు వార్డు మెంబర్లు కాకపోయినా వార్డు మెంబర్లు అని చెప్పి ఫేక్ ఐడీలు సృష్టించి లోపల పంపించి ఏర్పాటు చేస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర. లోపల పంచాయతీ సచివాలయంలో పనిచేసే ఒక అధికారి మహేశ్వరి అనే ఒక అమ్మాయి నిజాయితీగా వ్యవహరించడం వలన ఫేక్ ఐడీలతో లోపలికి పోబడినటువంటి వార్డు మెంబర్లను ఆ పాప తిరస్కరించడం చేత ఆ రోజు వాళ్ళు ఉప సర్పంచ్ అభ్యర్థిని వాళ్ళ మనిషిని చేసుకోలేకపోయినారు. నిజంగా ఆ పాపే గన మహేశ్వరి అనే అమ్మాయి గన ఉద్యోగస్తురాలు అవినీతి పరురాలు ఏంటి గన అధికార దుర్వినియోగానికి వరదరాజుడి యొక్క అధికార దుర్వినియోగానికి లోబడి ఉంటే గన ఈరోజు ఎన్నిక లేదు. నిజంగా ఎన్నిక జరుగుతుంది అంటే గన కారణం ఆ పాప నిజాయితీ. ఫేక్ ఐడీలతో వచ్చిన వార్డు మెంబర్లను ఆ పాప తిరస్కరించింది. ఆ తర్వాత ఎన్నికల అధికారి మీద ఒత్తిడి, ఆయన పేరు ఏం పేరు, అధికారి పేరు ఆ రోజు వచ్చింది రామాంజనేయ రెడ్డి, ఆయన మీద ఒత్తిడి చేసినారు. ఫేక్ ఐడీలతో వచ్చిన వాళ్ళను ధృవీకరించండి, లేదు తిట్టి బయట రాళ్లతో మమ్మల్ని కొట్టి పోనీ మేము మా వార్డు మెంబర్లు పిలుచుకొని అక్కడికి పోతామంటే పోలీసులు మమ్మల్ని అలౌ చేయరు. 144 సెక్షన్ ఉంది, 36 యాక్ట్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, మీరు రావద్దు, మేము రాము, మీరు పిలుచుకొని పోండి అంటే వాళ్ళు పిలుచుకొని పోయి పెద్దమ్మ చెట్టు దగ్గర కొట్టించి పంపిస్తారు. లోపల చూసే పంచాయతీ కార్యాలయంలో ఎన్నిక ఓటేసే చోట వార్డు మెంబర్లు తప్ప తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వరదరాయుడు మనుషులు అందరూ ఉన్నారు. లోపల ఎవరైతే ఉండకూడదు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తమ్ముడు భార్గవరెడ్డి ఉన్నాడు, ఈవి సుధాకర్ ఉన్నాడు, రాజశేఖర్ ఉన్నాడు, మహేష్ రెడ్డి ఉన్నాడు, ఎల్లయ్య ఉన్నాడు, పుల్లయ్య ఉన్నాడు, అందరు ఉన్నారు. పనికొచ్చేవాడు ఉన్నాడు, పనికిరానివాడు ఉన్నాడు. పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర. ఇంత అన్యాయము, ఇంత దుర్మార్గము ఒక చిన్న ఉప సర్పంచ్ పదవి కోసం ఊరంతా చెడ్డ పేరు తెచ్చుకొని మూట కట్టుకున్నాడు. అప్రజాస్వామ్యకమైన విధి విధానాలతో వరదరాజిరెడ్డి మూట కట్టుకున్నాడు పాపాన్ని, అధర్మాన్ని. రెండో రోజు మళ్ళా, మొదటి రోజు అంతా ఏదో అయిపోయింది, అల్లరి అయిపోయింది, ఇంకా రెండో రోజు మేము కరెక్ట్గా జరుపుతామని చెప్పి పోలీసు వాళ్ళు
రెండో రోజు కరెక్ట్గా జరిపేదానికి శ్రీకారం చుట్టినారు. పోలీసులు రెండో రోజు కరెక్ట్గా పనిచేసినారు. లోపల ఎన్నికలు నిర్వహించే అధికారికి గుండెపోటు వచ్చింది. ఇది ఏందో అర్థం కాలే. గుండెపోటు వచ్చి గుండె చేతిలో పట్టుకొని పాపం రామారెడ్డి నడుచుకుంటూ వచ్చి కారు ఎక్కి ఇంటికి పోయి లక్షణంగా ఇంటికాడు ఉన్నాడు. వాయిదా. ఏంది ఇది? ఏంది ఇది? నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని.